ఏలాపురం మున్సిపాలిటీ 32 వార్డులు ఉన్నాయి. 32 వార్డులకు సంబంధించినటువంటి ఇట్లలో ఒక 3-4 వార్డులు వాళ్ళు ఇప్పుడు నామినేషన్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఏంటి, ఏ పార్టీ తరఫున వచ్చినావు? కాంగ్రెస్ సార్. ఎన్నో వార్డు? ఇది 26 వార్డు, 27 5వ వార్డు. ఎటుంది ఇప్పుడు మొగ్గు? ఊపు మాత్రం పొంగులేటి సీనన్నకెళ్ళే దాదాపు మొగ్గు చూపిస్తున్నారు జనాలు. చివరి దశ ఏ విధంగా వెళ్తుందో మనం చెప్పలేము. మరి సిపిఎం టీఆర్ఎస్ గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయిగా? స్ట్రాంగ్ ఏం లేదు సార్, చెప్పుకోవడానికి ఏం లేదు. బరాబర్ ఏంటంటే ప్రతి ఒక్క 80 సంవత్సరాల ముసలావిడ కూడా జెండా పట్టుకుని ఇవాళ నామినేషన్కి వచ్చిందామా. ఎందుకంటే మనకి ఇప్పుడు పొంగులేటి సీనన్న అభిమానం, మాకు న్యాయం చేస్తాడన్న నమ్మకంతో జనాలు అనేక ఒకళ్ళు వెళ్ళి న్యాయం అంటే ఏం చేస్తారు? రోడ్లా, ఇల్లు ఇస్తారా, లేకపోతే అంటే ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ ఇప్పిస్తారు, రైతు భరోసా కూడా వస్తుంది. అక్కడ ఖజనా ఖాళీ అంటున్నారు ఆల్రెడీ. ఎందుకంటే జనాలు కూడా అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నారు. కాంగ్రెస్ని అభిమానం చూపుతున్నారు, కాంగ్రెస్ని గెలిచే విధంగా ఉన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఎదిలాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా కైవాసం, కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకోవడం కరెక్ట్. కాంగ్రెస్ జెండా రెపలపలాడేది కన్ఫామ్ అని అనిపిస్తుంది. జన నిర్ణయం అది. మేయర్ మీకే వద్దంటారా? వాళ్ళు మెంగిలుతూ ఉంటున్నారు కదా, సిపిఎం టీఆర్ఎస్ ప్యానల్ మేమే మేయర్ కొడుతూ ఉంటున్నారు కదా. అది పక్కా కాంగ్రెస్ పార్టీ పొంగులేటి సీనన్న ఆధ్వర్యంలో అది జెండా కైవాసం అయిపోతుంది. అది బరాబర్ జన నిర్ణయం సార్. అది ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారు. జన నిర్ణయం అది పక్కా బరాబర్. ఇప్పుడు మొదటి దశ ఇప్పుడు ఎదిలాపురం మున్సిపాలిటీ అయింది కాబట్టి పొంగులేటి సీనన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండా రెపలపలాడే అదృష్టం వరించింది. అది సార్ మీ పేరు చెప్పండి. నా పేరు నందిగామ కృష్ణ, సిపిఎం పార్టీ ఖమ్మం రూరల్ మండల ఆర్గనైజర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఎదులాపురం మున్సిపాలిటీ అతిపెద్ద మున్సిపాలిటీ, 45,000 చిల్లర ఓట్లు ఉన్నటువంటి మున్సిపాలిటీ, మొత్తం 32 వార్డులు. ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ప్రప్రథమంగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో నేడు ఉన్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఖమ్మం రూరల్ మండలం అంటేనే అది కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ఈ మండలంలో ప్రధానంగా మరి ఎదులాపురం మున్సిపాలిటీ ఈ జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో ప్రస్తుతం సిపిఎం బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తూ ఉంది. అక్కడ చేస్తుంది కాంగ్రెస్, సిపిఎం 8 వార్డులకు చేస్తూ ఉంది. టీఆర్ఎస్ మొత్తం 22 వార్డులకి చేస్తూ ఉంది. 22, 8, 30. మరి మిగిలిన 2 సార్ 2 టీడీపీకి అవకాశం ఇచ్చింది. టీడీపీని కూడా ఈ ప్రాంతంలో ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీకి. 32వ వార్డులో, మరొకటి 28లో. ఏ ప్రాంతం వస్తుంది వార్డులు అంటే? 32 అంటే ఎదులాపురం ఆ ఏరియాలో వస్తుంది. ఇంకొకటి పెద్దతండ చివరిలో ఉన్నటువంటి తెలుగుదేశానికి. సిపిఎం ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది? 8 డివిజన్లలో వచ్చి 3వ వార్డు. 3వ వార్డు అంటే ఏ ప్రాంతం? నాయుడుపేట. ఇంకా ఒకటి అలాగే మరి వరంగల్ క్రాస్ రోడ్డు 2. అదేవిధంగా సత్యనారాయణపురం 3వ వార్డు. అదేవిధంగా ఎదులాపురం 4వ వార్డు. అట్లాగే మరియు ఇంకా ఈ మండలంలో తెల్దారిపల్లికి సంబంధించి, మద్దులపల్లికి సంబంధించి 5-6 వార్డులు వచ్చినాయి. ఇంకో 2 వార్డులు ఎక్కడ చేస్తున్నారు? ఇంకో 2 ఉమ్మడి అభ్యర్థిగా అనుకున్నాం. నామినేషన్ల అనంతరం స్పష్టత వస్తుంది. ఎక్కడెక్కడ వేశారు అక్కడ నామినేషన్లు? ప్రస్తుతానికైతే 6 వార్డులలో ఇప్పుడు నామినేషన్లు వేయడం జరిగింది. మిగిలిన 2 ఎక్కడ అడుగుతుంది సిపిఎం? ఇంకా రేపు ఒకటి మద్దులపల్లి మిగిలింది, ఇంకొకటి మన బుదిమలలో మిగిలింది. ఈ రెండింటిని కూడా రేపటికల్లా క్లారిటీ వస్తుంది. చర్చలు జరుగుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ పెద్దలు ఎవరు? బీఆర్ఎస్ పెద్దలుగా ఉపేందర్ రెడ్డి గారు, ఇంకా వేణుగోపాల్ గారు ఆ పార్టీ మండల అధ్యక్షులు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే గారు ఉపేందర్ రెడ్డి గారు ఈ నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. అట్లాగే సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శిగా ఉన్న బండి రమేష్ గారు, అదేవిధంగా మండల నాయకత్వంతో కూడా ఈ ఎన్నికల్లో పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది.
కనుక ప్రజలందరినీ కూడా ఈ ఐక్యతతోటి ప్రజలకు జరుగుతున్నటువంటి మోసాలు అన్యాయాల్ని మరి ప్రతిఘటించే దానికోసం ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అదేవిధంగా సిపిఎం పార్టీ అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ సహకారంతో మేము ఎన్నికలకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందా సార్? కాంగ్రెస్కి సిపిఐకి మరి పొత్తులు కుదురుతూ ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఇంకా స్పష్టత రాలేదు. అది కూడా అవడానికి అవకాశం ఉందనేది అభిప్రాయం. సో పొత్తులకు సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చింది. సిపిఐ టీఆర్ఎస్ వెళుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అదేవిధంగా సిపిఐ కాంగ్రెస్ అని వినపడుతుంది. తెలుగుదేశం కూడా టీఆర్ఎస్ ప్యానల్తో పొత్తులు వెళ్తున్నట్టుగా కనపడిస్తూ ఉంది. సో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించి ఇంకా ఇండిపెండెంట్లు ఇతర ఇంకేమైనా చిన్న చితకా పార్టీలు ఏమైనా పోటీ చేస్తే హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లకి 121 సుమారుగా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ఇది మేదిలాపురం మున్సిపాలిటీకి సంబంధించి ఆ పార్టీ స్థానిక నాయకత్వంతో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నాయకత్వంతో మాట్లాడే ప్రయత్నం చేశాము. సో మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి నిరంతరం ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం.